ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హరిభగవాన్ తనకు ప్రాణరక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బ్యాంకు వేలంలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ మరికొందరి అండతో నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా రౌడీలతో దాడులు చేస్తూ పంటను అక్రమంగా దోచుకుంటూ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవల పోలీసులు అధికారులు తనకు భూమి అప్పగించినా ఇంకా ముప్పు పొంచి ఉందని డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 2023లో పేపర్లో యాడ్ ఇచ్చి 2024 జనవరి 18న ఆన్లైన్ ఆక్షన్ పెట్టగా డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు నేను ఆన్లైన్ ఆక్షన్లో పాడటం జరిగింది. మార్చి 30, 2024 నాకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా పిమ్మట మనకి రిజిస్ట్రేషన్ చేయటం, పాస్బుక్లు ఇవ్వటం, ఆన్లైన్ అడంగులు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ గురించి తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాస్ అనే అతను, గంటా సత్యంబాబు, గంటా మురళి వీళ్ళందరూ కలిసి నన్ను భూమిలోకి రానియకుండా అడ్డుకొని సుమారు 7-8 హైకోర్టు కేసులు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇవన్నీ డిస్మిస్ అయిపోయి పోయిన నెల ఏప్రిల్ 18, 2026న ఆ ల్యాండ్లో లీజుదారుడు అని ఒక కొల్యూజివ్ డీడ్ వేయగా ఆ లీజుదారుని కూడా వారం రోజుల్లో ఖాళీ చేయమని కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు. వాళ్ళు సెటిల్మెంట్లు, డబ్బులు, దందా ఇదే వాళ్ళ వ్యాపారం. ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే డాక్టర్ కదా ఏం చేస్తాడులే, డబ్బులు ఇస్తాడనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అయితే నేను దీన్ని ఢీకొట్టి ఈ కేసులన్నీ కోర్టు వారు పరిశీలించి కేసులు కొట్టేయడం జరిగింది. ఏప్రిల్ 18, 2026న ఎవరైతే ఈ ల్యాండ్లో ఉన్నాడో చింతపల్లి సర్వేశ్వరరావు గొల్లగూడెం అతన్ని వారం రోజులు టైం ఇచ్చి ఖాళీ చేసేయమని ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఆర్డర్స్ తర్వాత మళ్ళీ 26 మే 2026న కోర్టు వారు ఈ అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసి ఈ ల్యాండ్ సర్వే చేసి భూమి నాకు అప్పచెప్పవలసిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ బేస్ చేసుకుని శనివారం అంటే 29, 30వ తారీఖు కోర్టు వారు, పోలీసు వారు అందరూ వచ్చి ఈ భూమి బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో ల్యాండ్ అంతా సర్వే చేసి నాకు ల్యాండ్ అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత 31వ తారీఖు అనగా నిన్న ఆదివారం పొద్దున్నే మళ్ళీ తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాసు, చింతపల్లి సర్వేశ్వరరావు అతను అన్యాయాలు నేర్చుకొని కొండగూడెం నుంచి జనాలను తీసుకొని గంటా మురళి సత్యంబాబు ప్రోద్బలంతో నా భూమిలోకి వచ్చి అక్కడే నేను సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగింది. కోర్టు వారు నాకు అప్పచెప్పిన రోజునే దానిలో ప్రతిదీ రికార్డ్ అయ్యి ఉంది. వీళ్ళు భూమిలోకి వచ్చి మందు తెచ్చుకొని అక్కడే మందు సేవించి 20-30 మంది వచ్చి నువ్వు ల్యాండ్లోంచి వెళ్ళిపోతావు లేదా అని, లేదా నిన్ను కొడతామని బెదిరించడం,